ఇప్పుడు జిల్లాకి అనేక పరిశ్రమలను అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. వీటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోదలిచారు, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా అటు సోలార్ కావచ్చు, లేదా నిమ్స్ కావచ్చు, ట్రిపుల్ ఐటీ కావచ్చు, వీటన్నిటికి కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఇవి ఇప్పటిలోపు పూర్తయ్యేటువంటి అవకాశాలు. ట్రిపుల్ ఐటీకి వచ్చేసరికి ఆ రోజున విభజన సమయంలో మన రాష్ట్రానికి వచ్చినటువంటి, మన జిల్లాకు వచ్చినటువంటి వరం. దాన్ని ముఖ్యమంత్రి గారు కనిగిరిలో ఫౌండేషన్ ఇస్తే గత ప్రభుత్వం ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు, వేరే చోట కూడా పెట్టలేదు. రేపు మళ్ళీ కనిగిరిలోనే ముఖ్యమంత్రి గారు వేసినటువంటి శిలాఫలకంతో మళ్ళీ మనం దాన్ని పునః ప్రారంభించుకొని ఈ విద్యా సంవత్సరం నుంచి పనులు మొదలు పెడతాం. కనిగిరిలోనే పూర్తి స్థాయిలో ట్రిపుల్ ఐటీ కాలేజ్ నిర్మాణం చేస్తాం. అదేవిధంగా నిమ్స్ని ఆ రోజు గతంలో ఇచ్చిన పోయిన పాలకులు పట్టించుకోకుండా దాన్ని తరిమి కొట్టేస్తే దాని ప్లేస్లో మేము ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ రిలయన్స్తో టైఅప్ చేసుకొని మొన్ననే రిలయన్స్ తోటి ఆ కనిగిరిలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు కనిగిరే కాదు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దొనకొండ ప్రాంతాల్లో కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి, బయోగ్యాస్కి, కంప్రెసర్ గ్యాస్కి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రాంతాల్లో అవే తీసుకుంటారు. మనం ఎక్కువగా ప్రోత్సహించి ఉద్యోగాలు కూడా అవకాశాలు కల్పిస్తాం. దీంతోపాటు ఆక్వా రంగాన్ని, గ్రానైట్ రంగాన్ని పూర్తి స్థాయిలో పటిష్టపరిచి మనం ప్రభుత్వం నుంచి వారికి అందించాల్సినటువంటి అన్ని విధాలా అండగా తీసుకుంటామని చర్యలు.